హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే 19వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని, అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మే 19వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, తీరం వెంబడి 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరో 2 రోజుల్లో ఇటు కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే వారం రోజులు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు వచ్చే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు రాబోయే రోజుల్లో మరింత ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు రాబోయే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం కానీ కోస్తాంధ్ర దిశగా దూసుకొస్తే మాత్రం రాబోయే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదుగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదుగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల వల్ల
తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఇటు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 2-3 రోజుల్లో ఇటు కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో వచ్చే వారం రోజులు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.